డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈ వీడియోలో మనం తెలంగాణ అండ్ ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్లో భాగంగా స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియోలో స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ అండ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, ఈ టాపిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మనం చూస్తాం. ఈ టాపిక్స్ అన్నిట్లలో నుంచి కూడా 2-3 క్వశ్చన్లు తప్ప ఎక్కువగా రాలేదు కాబట్టి వీటన్నిటిని కూడా మనం ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. హియర్ వి గో ద ఫస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ టాపిక్. ఈచ్ స్టేట్మెంట్ ఈస్ ఫాలోడ్ బై 2 ఆర్గ్యుమెంట్స్ నెంబర్డ్ 1 and 2. డిసైడ్ విచ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ ఈజ్ ఎ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అండ్ విచ్ ఈజ్ ఎ వీక్ ఆర్గ్యుమెంట్ అంటున్నాడు. ఇక్కడ స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. షుడ్ దేర్ బి బ్లెండెడ్ లెర్నింగ్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్? ఆర్గ్యుమెంట్స్ 1. Yes, this method allows students to work at their own pace, ensuring that they fully understand new concepts. Second one, no, possession of electronic gadgets in classroom and access to social media diverts most of the students from the actual concepts and lessons. ఇక్కడ మనకి ప్రవచనం అండ్ స్టేట్మెంట్, దానికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్ వాదనలు కూడా ఇచ్చిండు. అండ్ వాటి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఒకసారి చూద్దాం. విద్యా వ్యవస్థలో బ్లెండెడ్ లెర్నింగ్ ఉండవలసిందేనా అంటున్నాడు. ఇక్కడ విద్యా వ్యవస్థలోనట బ్లెండెడ్ లెర్నింగ్ ఉండవలసిందేనా? సార్, బ్లెండెడ్ లెర్నింగ్ అంటే ఏంటి అని అంటే ఆన్లైన్ టీచింగ్, టెక్నాలజీ యూజ్ చేసి చేసే టీచింగ్, దాని మీనింగ్ బ్లెండెడ్ లెర్నింగ్ అంటే ఉన్నటువంటి ఫార్మల్ టీచింగ్. ఇప్పుడు ఆఫ్లైన్లో మనం క్లాస్ చెప్తాం, నార్మల్గా స్టూడెంట్ టు టీచర్, టీచర్ టు స్టూడెంట్ అనేది క్లాస్ ఆఫ్లైన్ క్లాస్ రూమ్లో జరిగేది. ఇప్పుడు ఆన్లైన్ లెర్నింగ్ వచ్చింది అనుకోండి, వాడికి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అంటే వాడి చేతిలో ఒక ట్యాబ్ కానీ లేదా ఫోన్ కానీ లేదా ల్యాప్టాప్ కానీ ఇలా ఉంటాయి వాడి చేతిలో, స్టూడెంట్ చేతిలో. ఏం చేస్తారు, త్రూ ఆన్లైన్ మీడియాలో మనం చూస్తుంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనది అనుకోండి, ఇప్పుడు మనం క్లాస్ చెప్తున్నాం, మీరు చూస్తున్నారు, ఆన్లైన్లో చూస్తుంటారు కదా. అలాగా బ్లెండెడ్ లెర్నింగ్ అనేది మనకి ఇక్కడ విద్యా వ్యవస్థలో ఉండాలనా అని అంటున్నాడు. మరి ఉండాలనా అని అంటే దీనికి ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, ఇలా ఆన్లైన్ టీచింగ్ ఉండాలనా అంటే 2 రకాలుగైనటువంటి వాదనలు వస్తాయి. ఉండాలని కొంతమంది అంటారు, ఉండొద్దని కొంతమంది అంటారు. ఈ రెండింటిని కన్సిడర్ చేసుకొని మనం ఆన్సర్ అనేది చేయాలో ఎట్లా చేస్తామనేది చూడండి. అవును, వాదనల్లో ఫస్ట్ వన్, అవును, ఈ పద్ధతి కొత్త భావనలను పూర్తిగా అవగాహన చేసుకోవడానికి భరోసానిస్తూ విద్యార్థులు వారి స్థాయిలో అభ్యసించడానికి అనుమతిస్తుంది అంటున్నాడు. మరి ఈ బ్లెండెడ్ లెర్నింగ్ ఉండాల్సిందేనా అంటే అవును, ఉండాల్సిందే. ఎందుకంటే ఈ బ్లెండెడ్ లెర్నింగ్ అనేది కొత్త భావనలను పూర్తిగా అవగాహన చేసుకోవడానికి భరోసానిస్తుంది అంటున్నాడు. అంటే న్యూ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడానికి అది సపోర్ట్ చేస్తుంది అని చెప్తున్నాడు. అలాగే విద్యార్థులు వారి స్థాయిలో అభ్యసించడానికి అనుమతిస్తుంది అంటున్నాడు. స్టూడెంట్స్ వాళ్ళ లెవెల్లో వాళ్ళు అర్థం చేసుకోవడానికి, లెర్నింగ్ చేయడానికి అది యూజ్ అవుతుంది అని అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. ఎందుకంటే వాళ్ళు న్యూ కాన్సెప్ట్ని నేర్చుకోవాలి అని అంటే వాళ్ళకి ఈ టెక్నాలజీ బేస్డ్ చేసేటువంటి టీచింగ్ అనేది అవసరం పడుతుంది. కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్. సెకండ్ వన్ కాదు అంటున్నాడు. కాదు, తరగతి గదిలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను కలిగి ఉండడం వల్ల, సోషల్ మీడియా చెంతనుండడం వల్ల అవి చాలామంది విద్యార్థులను వారికి కావాల్సిన భావనలు, పాఠాల నుండి వారిని పక్కకు మళ్ళిస్తాయి అంటున్నాడు. ఇది కూడా కరెక్టే అండి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తోని ఈ ఆన్లైన్ టీచింగ్ కానీ అంటే మనకి టెక్నాలజీ బేస్డ్ టీచింగ్లో ఎంతైతే నీడ్ ఉంటుందో అట్ ద సేమ్ టైం అంతే కొంత నెగిటివిటీ అనేది కూడా ఉంటుంది. ఏంటి, అలా బ్లెండెడ్ లెర్నింగ్ అవసరం లేదు అంటున్నారు. ఎందుకు మరి అంటే తరగతి గదిలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను కలిగి ఉండడం. క్లాస్ రూమ్లో ఇప్పుడు ఏం చేస్తారు, క్లాస్ రూమ్లో వాళ్ళు నార్మల్ టీచింగ్ కాకుండా ఇప్పుడు వాళ్ళు ట్యాబ్ కానీ ఫోన్ కానీ చూస్తా నేర్చుకోవడానికి ట్రై చేస్తారనుకోండి. ఆ క్లాస్ రూమ్లో క్లాస్ చూసేంత వరకు ఫోన్ చూడడము, గ్యాడ్జెట్స్ చూడడము ఓకే. కానీ దానివల్ల నెక్స్ట్ టైం అవుతుంది, పైన నీకు వాట్సాప్ నోటిఫికేషన్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్లో రీల్ షేర్ అవుతుంది. డైవర్ట్ అవుతావా కావా? డెఫినెట్గా అవుతాం కదా, అవునా? సోషల్ మీడియా చెంతనుండడం వల్ల, సోషల్ మీడియా మన పక్కనే ఉంటుంది, ఫోన్లో ఎప్పటికీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. దానివల్ల ఏం చేస్తాం మనం, చాలామంది విద్యార్థులు అంటే అందరు చేస్తారని కాదు,
వారికి కావలసినటువంటి క్లాసెస్ నుంచి కాన్సెప్ట్ల నుంచి డైవర్ట్ అవుతారు. ఇప్పుడు క్లాస్ నడుస్తుంది అనుకోండి, మీరు ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు వింటున్నారు అనుకోండి, పైన నోటిఫికేషన్ వస్తుంది, మనకు కావాల్సిన వాళ్ళు ఎవరో మెసేజ్ చేసి ఉంటారు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? డెఫినెట్గా ఫస్ట్ క్లాస్ పక్కన పెట్టి డైవర్ట్ అయిపోతావా లేదు? అంటే అలా ఉంటుంది అని చెప్పేసి అని అంటున్నాడు. మరి అది తప్పనడానికి లేదు, అది కూడా నిజమే కదా. ఎంత ఎలక్ట్రానిక్ అంటే టెక్నాలజీ యూజ్ చేసి కానీ ఆన్లైన్ క్లాసులు కానీ ఎంత ఉన్నా దాంతోపాటు డైవర్షన్ కూడా ఉంటుంది. సో రెండు కూడా ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ కరెక్టే అవుతాయి. సో ఆర్గ్యుమెంట్ 1 అండ్ ఆర్గ్యుమెంట్ 2 రెండు కూడా కరెక్ట్ అవుతాయి కాబట్టి బోత్ 1 and 2 స్ట్రాంగ్ హియర్. సో థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. రెండు ఆర్గ్యుమెంట్స్ కూడా స్ట్రాంగే ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్లో షుడ్ దేర్ బి హై లెవెల్ ఆఫ్ వైలెన్స్ ఇన్ ఫిలిమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఆర్గ్యుమెంట్స్లో 1 నో ఎక్స్పోజర్ టు high level of violence causes behavioral changes in human attitude, particularly in children and youth, thereby developing criminal thoughts in mind. So second one, yes, when the story demands, the filmmakers have no other go అంటున్నాడు. సో ఇక్కడ ప్రవచనం ఏం చెప్తున్నాడు అంటే, వినోదం పేరుతో సినిమాలలో హింస అత్యధిక స్థాయిలో ఉండవలసిందేనా? అంటే మనకి మూవీస్లో చూడండి, ఎంటర్టైన్మెంట్ పేరుతోని హింస అంటే అక్కడ మనకి చాలా మట్టుకు ఈ వైలెన్స్ అనేది కూడా చూపిస్తూ ఉంటారు, అవునా కదా? సో వైలెన్స్ చూపిస్తూ ఉంటారు. మరి వినోదం పేరుతో సినిమాలలో హింస అత్యధిక స్థాయిలో ఉండాలనా అంటున్నాడు, ఉండవలసిందేనా అంటున్నాడు. మరి దీనికి ఆర్గ్యుమెంట్ ఏంటి? ఆర్గ్యుమెంట్ ఎస్ఆర్ను రెండు కూడా ఉంటాయి కదా వాదనల్లో. సో లేదు, ఉండవలసిందేనా అంటే ఉండాల్సిన అవసరం లేదు అంటున్నారు ఫస్ట్ వన్. సో లేదు, అత్యధిక స్థాయిలో ఉన్న హింస తన అవగాహనలోనికి రావడం వల్ల మానవ వైఖరిలో, ముఖ్యంగా పిల్లలు మరియు యువత వైఖరిలో ప్రవర్తన పరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. దానివల్ల వారి మనసులో నేరపూరిత ఆలోచనలు మొదలవుతాయి అంటున్నాడు. సో ఏమంటున్నాడు అంటే, ఉండొద్దు, అట్లా హింస అత్యధిక స్థాయిలో ఉండొద్దు. ఎందుకు ఉండొద్దు అంటున్నాము అని అంటే, సో అత్యధిక స్థాయిలో హింస అనేది మానవ వైఖరిలో చేంజెస్ తీసుకొస్తాయి అంటున్నాడు. మానవ వైఖరిలో చేంజెస్ తీసుకొస్తే మేజర్గా యువత, పిల్లల్లో వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ వస్తాయి. తద్వారా నేరపూరిత వైఖరి వాళ్ళ లోపల వస్తుంది అంటున్నాడు. మరి ఇది కరెక్టేనా అని అంటే ఎగ్జాక్ట్లీ ఈ వాదన కరెక్టే అండి. ఎందుకంటే సినిమాలను చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నటువంటి పిల్లలు, యువత ఇప్పుడున్నటువంటి దాంట్లో చాలా మంది ఉన్నారు, అవునా కదా? ఒక మూవీలో దొంగతనం చూపించిండని చెప్పేసి, ఎట్లా దొంగతనం చేయాలని చూపించారని చెప్పి సినిమాలు చూసి దొంగతనం చేసిన వాళ్ళు ఉన్నారు. సినిమాలు చూసి ఒక మర్డర్ ప్లాన్ ఎట్లా చేసారు, లేదంటే ఒక హింసకు తావు ఎట్లా అయితే జరిగిందనేది దాన్ని చూసి సేమ్ అందులో ఉన్నట్టుగా ఇక్కడ చేసిన అని చెప్పి, అంటే మనం న్యూస్లో కానీ సో పేపర్లో కానీ అక్కడక్కడ చూస్తూ ఉంటాం కదా మనం. సో ఈ పర్టికులర్ మూవీలో ఇట్లా వచ్చింది కాబట్టి దాన్ని సేమ్ అలాగనే ప్లాన్ చేశారని, అంటే హింస కానీ అక్కడ వైలెన్స్ కానీ ఉండడం వల్ల సో ఇదే విధంగా పిల్లలు కూడా బిహేవ్ చేస్తారు అంటున్నారు. మీరు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, హీరో ఎట్లయితే బిహేవియర్ చేస్తాడో పిల్లలు కానీ యూత్ కానీ సేమ్ అదే బిహేవియర్ చేస్తారు కదా. సో హీరో యాటిట్యూడ్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు అక్కడ ఒక వ్యక్తిని ఒక స్టైల్లో కొట్టిండు అని అంటే ఇక్కడ వీళ్ళు కూడా బయట అది ట్రై చేయడానికి చూస్తుంటారు, అవునా? సో ఇలా మనకు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని అంటున్నాడు. మరి ఈ వాదన కరెక్టేనంటే అబ్సల్యూట్లీ కరెక్టే. సో దీనివల్ల పిల్లలకి అండ్ యువత మధ్యలో మార్పులు అనేటువంటి వాళ్ళ బిహేవియర్లో వస్తాయి. సో కరెక్ట్. సెకండ్ వన్, ఇప్పుడు మరి హింస ఉండాలన్నా అంటే అవును ఉండాలి, కథకు అత్యవసరమైనప్పుడు నిర్మాతలకు వేరే దారి ఉండదు అంటున్నాడు. ఇది తప్పండి. ఈ ఆర్గ్యుమెంట్ని కరెక్ట్ అనడానికి లేదు. నిర్మాతలకు వేరే దారి ఉండదు కాబట్టి హింసని పెడతారు అని అంటే హింస లేకుండా కూడా చూపించవచ్చు సిచ్యువేషన్ని బట్టి, ఓకేనా? నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో ఆ చెప్పాలనుకున్న దాన్ని హింస తావు లేకుండా, హింస అనేది చూపించకుండా కూడా మనం చెప్పొచ్చు. సో కాబట్టి సెకండ్ వన్ ఫాల్స్, ఫస్ట్ వన్ మాత్రమే కరెక్ట్ కాబట్టి ఓన్లీ వన్ ఈజ్ స్ట్రాంగ్ అంటున్నాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ వన్ మాత్రం స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ మనకి స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇక్కడ. సో రెండు క్వశ్చన్లే స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్లో వచ్చినాయి. సో కాబట్టి ఇప్పుడు స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మనం ఇక్కడ చూద్దాం. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఇక్కడ. సో స్టేట్మెంట్లో ఏం చెప్తున్నారు అని అంటే,
an instruction on the hall ticket for a competitive examination is every candidate has to be in the examination hall before the examination commences. Not even late by 1 minute is allowed. Assumption 1. If not mentioned in hall ticket, candidate may come to the exam at any time as per their wish. Second one. In a competitive examination, every candidate should be given equal chance of writing the exam so as to filter the meritorious students అంటున్నాడు. సో ఇక్కడ మనకి ప్రవచనం ఏం చెప్పిండు అని అంటే, ఒక పరీక్ష యొక్క హాల్ టికెట్ పై గల సూచన ఇలా ఉంది అంట. అంటే ఒక హాల్ టికెట్లో దానిపైన ఒక ఇన్స్ట్రక్షన్ రాసింది. ఏమని రాసిందంటే, పరీక్ష మొదలు కావడానికి ముందే ప్రతి అభ్యర్థి పరీక్ష గదిలో ఉండాలి అంటున్నాడు. సో నువ్వు ఎగ్జామ్ స్టార్ట్ కావడానికంటే ముందే ఎగ్జామ్ హాల్లో ఉండాలని ఉందంట. 1 నిమిషం ఆలస్యాన్ని కూడా అనుమతించరు అంటున్నాడు. ఇది మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా చూస్తుంటాం. ఏంటి, బిఫోర్ స్టార్ట్ ద ఎగ్జామ్ మీరు అందరు కూడా ఉండాలి, మనకి ఇన్ టైం ఉంటుంది, మనకి గేట్ క్లోజింగ్ టైం ఉంటుంది, ఇవన్నీ మెన్షన్ చేస్తారు జనరల్గా, అవునా కదా. సో బిఫోర్ స్టార్ట్ ద ఎగ్జామ్ ½ అన్ అవర్ ముందే గేట్ క్లోజ్ చేస్తారని ఉంటుంది. సో కొన్ని ఎగ్జామ్స్కి ఆన్ టైం వరకు కూడా అలో చేస్తుంటారు. సో ఎగ్జామ్ టైం వరకు కూడా, అంటే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే టైంకి 1 minute లోపైన నువ్వు రావాలి, అవునా. సో ఇది మనం చూస్తుంటాం. ఇదే అంశాన్ని ఇక్కడ మెన్షన్ చేసిండు. మరి ఇప్పుడు మనకి దీనికి సంబంధించినటువంటి అజంప్షన్ ఏంటి అంటే, ఆయన హాల్ టికెట్లో పరీక్ష మొదలు కావడానికంటే ముందే రావాలి మీరు, 1 నిమిషం ఆలస్యాన్ని కూడా అనుమతించము అని చెప్పిండు అని అంటే, ఇప్పుడు నీ ఆలోచన, నీ అజంప్షన్ ఎట్లుంటుంది, ఎందుకు ఇట్లా చెప్పుంటాడు అని ఒక థాట్ వస్తుంది కదా. ఎందుకు ఇట్లా చెప్పుంటాడు, ఎందుకు ఇలా రాసి ఉంటాడు అని అంటే, దానికి సంబంధించినటువంటి అజంప్షన్ ఏమై ఉంటుంది అని అంటే, అది రాయకపోతే అభ్యర్థులు వాళ్ళ ఇష్టానుసారంగా ఏ సమయంలోనైనా పరీక్షకు వస్తారు అంటున్నాడు. ఇది ఎగ్జాక్ట్గా కరెక్ట్ అవుతుందండి. ఎగ్జాక్ట్గా ఈ అజంప్షన్ కరెక్ట్. ఒకవేళ కనుక 1 minute అయినా కూడా, అంటే ఈవెన్ 1 minute లేట్ అయినా కూడా అలో చెయ్యము అని చెప్పేసి కనుక రాయకపోతే, ఎగ్జామ్ స్టార్ట్ అయినాక కూడా హీరో లెక్క వచ్చి ప్యాడ్ ఇట్లా ఇసిరేసి లేదా హాల్ టికెట్ ఇట్లా పెట్టి నా ఓఎంఆర్ షీటీ అనే బ్యాచ్ ఉంటుంది, అందరని చెప్పాను ఉండుంటారు ఎక్కడో ఒక దగ్గర. సో అంటే అది రాయకపోతే అభ్యర్థులు వారి ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు వస్తారు ఎగ్జామ్ హాల్కి. ఎస్, అది కరెక్టే. సో కాబట్టి మనకి ఒక గేట్ ఎంట్రీ టైం, గేట్ క్లోజింగ్ టైం అని చెప్పేసి ఉంటుంది. మనం చాలామందిని చూస్తుంటాం, గేట్ ఎంట్రీ టైము క్లోజింగ్ టైం 2 ఉంటాయి, ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే టైం అన్నీ తెలుసు, కానీ చాలా ప్రశాంతంగా గేట్ క్లోజ్ అయ్యే టైంకి వస్తారు. గేట్ క్లోజ్ అయినాక కొంతమంది మనం చూస్తుంటాం, నేను ఏదో దాని మీద లేట్ వచ్చినా లేదో ఏదో జరిగింది, గేట్ ఓపెన్ చేయండి నేను పోయి ఎగ్జామ్ రాస్తా అని గేట్ బయట ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే టైంకి లోపలికి రాకుండా బయట వెయిట్ చేసే వాళ్ళని కూడా మనం చూస్తుంటాం, అవునా కదా. అంటే ఇక్కడ ఆ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ని మెన్షన్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్. ఒక పోటీ పరీక్షలో ప్రతిభ గల అభ్యర్థులను వడబోయడానికి ప్రతి అభ్యర్థికి పరీక్ష రాయడానికి సమాన అవకాశం ఇవ్వవలసి ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ హాల్ టికెట్ పైన మనకి ఇన్స్ట్రక్షన్కి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టేట్మెంట్కి సంబంధం ఉందా? అస్సలు లేదు. అక్కడ నీకు బిఫోర్ స్టార్ట్ ద ఎగ్జామ్ లోపల ఉండాలి, నువ్వు 1 minute లేట్ అయినా కూడా అలో చేయమంటాడు. దానికి అందరికీ ఈక్వల్గా అవకాశం ఇవ్వడానికి సంబంధం ఉందా అంటే ఇది అస్సలు సంబంధం లేదు. సో కాబట్టి సెకండ్ వన్ ఫాల్స్ అవుతుంది, ఓన్లీ ఫస్ట్ వన్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. సో కాబట్టి ఓన్లీ అజంప్షన్ 1 ఇంప్లిసిట్ అని అంటున్నా. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లో స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ ఉన్నాయి. ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ బ్రింగ్స్ మేజర్ చేంజెస్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటున్నాడు. అజంప్షన్లో ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ నాట్ సపోర్టింగ్ ద నీడ్స్ ఆఫ్ ద నేషన్, ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ టీచర్ సెంట్రిక్ అంటున్నాడు. సో ఇక్కడ ప్రవచనం ఏంటి అంటే, విద్యారంగంలో జాతీయ విద్యా విధానం మెరుగైన మార్పులను తీసుకువస్తుంది అంటున్నాడు. విద్యారంగంలోనట జాతీయ విద్యా విధానం అనేది మెరుగైన మార్పులను తీసుకువస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. ఇది స్టేట్మెంట్. అంటే మనకి జాతీయ విద్యా విధానం అనేది ఒకటి ఉంటుంది కదా, అది మెరుగైన మార్పులు తీసుకొస్తుందట. మరి ఇప్పుడు ప్రస్తుత విద్యా విధానంలో జాతీయ విద్యా విధానం అనేది విద్యారంగంలో అతి మెరుగైన మార్పులు తీసుకువస్తుంది అన్నప్పుడు నీ థాట్ ప్రాసెస్ ఏంటి, నీ అజంప్షన్ ఏంటి అని అంటే ఇక్కడ కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి.
దేశ అవసరాలను ప్రస్తుత విద్యా విధానం తీర్చడం లేదు అని చెప్తున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా స్టేట్మెంట్ వచ్చినప్పుడు నెగిటివ్ థింగ్ అనేది రావద్దు. ఇక్కడ నీకు మళ్ళీ ఇష్యూ అనేది దేని గురించి, దాన్ని బట్టి కూడా మనం ఇక్కడ చూడాలి. ఇష్యూ దేని గురించి ఉందనేది కూడా మనకి మ్యాండేటరీ. ఓకేనా? ఇష్యూ దేని గురించి ఉందనేది కూడా మ్యాండేటరీ. విద్యారంగంలో జాతీయ విద్యా విధానం. సో ఇక్కడ జాతీయ విద్యా విధానం గురించి మాట్లాడుతుండు. దేశ అవసరాలకు ప్రస్తుత విద్యా విధానం తీర్చడం లేదు అంటున్నాడు. ఇది తప్పు అవుతుంది, 100% తప్పు. ఇది నెగిటివిటీ థింగ్ అండి. ఎందుకంటే ఉన్నటువంటి విద్యారంగంలో జాతీయ విద్యా విధానం అనేది మార్పులు తీసుకొస్తుంది అన్నాడు. మెరుగైన మార్పులు అంటే ఉన్నదానికి కొంచెం చేంజెస్ వస్తే ఇంకా బెటర్మెంట్ అవుతుందని. కానీ ఇప్పుడున్న విద్యా విధానం అనేది ప్రాపర్గా లేదు అని చెప్తున్నామా? ప్రాపర్గా లేదు అని చెప్తామా మనం? చెప్పొద్దు కదా అట్లా. సో కాబట్టి దేశ అవసరాలకి ప్రస్తుత విద్యా విధానం తీర్చడం లేదు అనేది తప్పు. ఉపాధ్యాయుడు కేంద్రంగా ప్రస్తుత విద్యా వ్యవస్థ పనిచేస్తుంది అంటున్నాడు. ఇది కూడా తప్పు. ఓకేనా? సో ప్రస్తుత విద్యా విధానం అనేది స్టూడెంట్ సెంట్రిక్, మనకి ఇక్కడ ఏంటి టీచర్ సెంట్రిక్ అని అంటున్నాడు. టీచర్ సెంట్రిక్ కాదు. ఓకేనా? సో కాబట్టి ఇది కూడా తప్పు అవుతుంది. ఓకే, సో జాతీయ విద్యా విధానం చేంజెస్ తీసుకోవడానికి ఉపాధ్యాయుడు కేంద్రంగా ప్రస్తుత విద్యా వ్యవస్థ పనిచేస్తుంది అనడానికి సంబంధం ఉండదు. సో రెండు అజంప్షన్స్ కూడా తప్పు అవుతాయి ఇక్కడ. సో బోత్ అజంప్షన్స్ నాట్ ఫాలోస్. సో నైదర్ అజంప్షన్ 1 నార్ 2 ఇంప్లిసిట్ అని చెప్పేసి అని అంటాం. సో ఫోర్త్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్ హియర్. ఓకేనా? రైట్. సో ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ కాజ్ అండ్ ఎఫెక్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ చూద్దాం, టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్. సో ఇక్కడ మనకి ఇంతకుముందు చూసినది అజంప్షన్స్లో 2 క్వశ్చన్లు వచ్చినాయి. సో కాబట్టి నెక్స్ట్ కాజ్ అండ్ ఎఫెక్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. కాజ్ అండ్ ఎఫెక్ట్లో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇది ఒకటే క్వశ్చన్ ఉంది కాజ్ అండ్ ఎఫెక్ట్లో. రీడ్ ది స్టేట్మెంట్ అండ్ మార్క్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఉంది. స్టేట్మెంట్ 1లో ఏం చెప్తుందంటే ద ప్రైసెస్ ఆఫ్ పెట్రోల్ ప్రోడక్ట్స్ have increased substantially during the past few months in India. Statement 2 the prices of many goods in India are increasing nowadays. These statements may have a cause and effect relationship or may have independent causes or be the effects of independent causes అని అంటున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి 2 స్టేట్మెంట్స్ ఇవి ఉన్నాయి కదా, అవి మనకి ఇండిపెండెంట్ కాజెస్ కావచ్చు, ఇండిపెండెంట్ ఎఫెక్ట్లు కావచ్చు, కాజ్ అండ్ ఎఫెక్ట్ కావచ్చు, రిలేషన్ ఎలా అయినా ఉండొచ్చు అని చెప్తున్నాడు. సో ఇక్కడ ప్రవచనం 1 ఏం చెప్తున్నాడు అని అంటే భారతదేశంలో గత కొన్ని నెలలుగా పెట్రోల్ ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరిగాయి అంటున్నాడు. ఓకేనా? సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎలా ఉంది అనేది మనం అర్థం చేసుకోగలగాలి. ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎలా ఉంది అని అంటే గత కొన్ని నెలలుగానట పెట్రోల్ ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరిగినాయి. పెట్రోల్ ప్రొడక్షన్ అంటే ఆ ప్రొడక్షన్ ఆఫ్ పెట్రోల్ అనేది గణనీయంగా పెరిగిందంట. అంటే పెట్రోల్ ధర పెరిగింది, పెట్రోల్ ఉత్పత్తుల ధర పెరిగింది అని అంటే ఎందుకు పెరిగింది అనే డౌట్ వస్తుందా రాదా నీకు? పెరిగింది, ఎందుకు పెరిగింది అంటే ఎందుకు పెరిగింది అన్నామంటే ఏదో ఒక రీజన్ వల్లనే పెరిగింది అని నీకు తెలుస్తుంది. అవునా కాదు? పెరిగింది అంటున్నావు, పెరిగాయి అంటే ఎందుకు పెరిగాయి? నువ్వు ఫస్ట్ నీ మైండ్లో థాట్ వచ్చేదే ఎందుకు పెరిగింది అనే థాట్ వస్తుంది. రీజన్ ఏదో ఉండడం వల్లనే పెట్రోల్ ధరలు పెరిగినాయి అనేది వస్తుంది. అంటే పెట్రోల్ ధరలు పెరగడానికి రీజన్ ఏదో ఒకటి ఉంటుంది. అంటే ఇది ఏంటి? పెట్రోల్ ధరలం అనేది పెట్రోల్ ధరలపై ప్రభావం చూపబడ్డది. మనం న్యూస్ పేపర్లో చూస్తాం, పెట్రోల్ ధరలపై ప్రభావం చూపబడింది. ఇప్పుడు ప్రజెంట్ ఇరాన్ యుద్ధం జరుగుతుంది, ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్కి సంబంధించి యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది? పెట్రోల్ పై ప్రభావం, పెట్రోల్ మొన్నటిదాకా దొరకలేదు అని చెప్పేసి అన్నారు కదా. సో పెట్రోల్ పై ప్రభావం చూపింది. ప్రభావం అంటే ఏంటిది? ఎఫెక్ట్ కదా. అంటే ఇప్పుడు భారతదేశంలో గత కొన్ని నెలలుగా పెట్రోల్ ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరిగినాయి అంటే ఎఫెక్ట్. ఇది ఎఫెక్ట్ అంటే ఏదో ఒక రీజన్ వల్ల ఇది ఎఫెక్ట్ అయింది, ఇది ప్రభావం చూపబడ్డది. అంటే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ప్రభావం, ఎఫెక్ట్ అది. నెక్స్ట్ తర్వాత ఏం ఎఫెక్ట్ చూద్దాం, తర్వాత చూద్దాం. అంటే ఈ ఎఫెక్ట్ దేని వల్ల ఎఫెక్ట్ అయింది అనేది చూద్దాం మనం. ఈ మధ్య కాలంలో సెకండ్ మనకి ఇక్కడ స్టేట్మెంట్ చూస్తే ఈ మధ్య కాలంలో భారతదేశంలో చాలా వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో భారతదేశంలో చాలా వస్తువుల ధరలు పెరుగుతున్నాయట. అంటే ఈ మధ్య కాలంలో చాలా వస్తువుల ధరలు భారతదేశంలో పెరుగుతున్నాయి మళ్ళీ చెప్తున్నా పెరుగుతున్నాయి అడుగుతున్నాయి. ఎందుకు పెరుగుతాయి? ఏమైందని పెరుగుతుంది? మనకు థాట్ వస్తుందా రాదా? ఏ రీజన్ వల్ల పెరుగుతుంది అని అంటాం. అంటే
చాలా వస్తువుల ధరలు పెరిగినాయి. వస్తువుల ధరలు పెరుగుతున్నాయి అంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగి ఉంటుంది, ముడి సరుకుల ధరలు పెరిగి ఉంటాయి, అవునా కదా? ముడి సరుకుల ధరలు పెరిగి ఉంటాయి. లేదు అని అంటే వస్తువుల ధర పెరుగుతుంది. అది ఏ వస్తువు అని కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆయిల్ తీసుకున్నావు అనుకో, ఆయిల్ తీసుకోవడం వల్ల ఏంటి, ఏదో ఒక దగ్గర ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి తగ్గడం వల్ల, లేకపోతే ఇక్కడ కూరగాయల ధరలు పెరిగినాయి అనుకోండి, వర్షాలు ఎక్కువ వచ్చినాయి, వరదలు ఎక్కువ వచ్చినాయి, దాంట్లో ఎక్కువ పంట నష్టం జరిగింది కాబట్టి ఉన్న వస్తువుల అంటే ఉన్న వెజిటేబుల్స్ యొక్క ధర పెరుగుతుంది, అవునా కదా? అంటే ఇట్లా ఏదో ఒకటి జరగడం వల్ల ఇక్కడ ఇది ప్రభావం చూపబడుతుంది, అంటే ఎఫెక్ట్ అవుతుంది, అవునా కదా? సో వస్తువుల ధరలు పెరుగుతాయి అంటే ఇట్స్ ఎఫెక్ట్, ఇట్స్ ఎఫెక్ట్ అంటే రెండు కూడా ఎఫెక్ట్లు అయినాయి, ఓకేనా? ఇక్కడ పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెరిగింది ఎఫెక్టే, ఇక్కడ వస్తువుల ధరలు పెరిగింది కూడా ఎఫెక్టే. మరి ఎఫెక్ట్ అని అంటే రెండు కూడా ప్రభావాలే, రెండు కూడా ఎఫెక్ట్లు. రెండు ఎఫెక్ట్ అయినాయి అంటే ఎందువల్ల ఎఫెక్ట్ అయినాయి? రెండింటికి మధ్య రిలేషన్ ఉందా అంటే కామన్ కాజా, కామన్ కాజా మనకు తెలవాలి. ఈ రెండింటికి మధ్యలో ఏమైనా కామన్ కాజ్ ఉందా అని అంటే ఇక్కడ మీరు చూడండి ఆప్షన్స్లో ఫస్ట్ వన్ ఈజ్ కాజ్, సెకండ్ వన్ ఎఫెక్ట్ అంటాడు, కాదు. సెకండ్ వన్ కాజ్, ఫస్ట్ వన్ ఎఫెక్ట్ అంటాడు, కాదు. రెండు ఎఫెక్ట్లే, 1 and 2 ఎఫెక్ట్, ఓకేనా? 1 and 2 ఎఫెక్ట్స్ అంట. సో ఇక్కడ చూడండి 1 and 2 కాజెస్, ఇది కాజ్ కాదు కాబట్టి ఇది ఎలిమినేట్ చేసే, ఇట్లా ఎలిమినేషన్ చేయి. అయితే 1 and 2 రెండు కూడా ఎఫెక్ట్లే ఆఫ్ ఇండిపెండెంట్ కాజెస్ అంటున్నాడు. అయితే మీకు ఒక మాట, ఇక్కడ ఇండిపెండెంట్ కాజ్ ఉంటుంది, కామన్ కాజ్ అని కూడా ఉంటుంది. ఒకటి కామన్ కాజ్, రెండు విషయాలు ఇస్తాడు. మరి కామన్ కాజా ఇండిపెండెంట్ కాజ్ అంటే రెండు ఎఫెక్ట్ అవ్వడానికి ఒక కామన్ కాజ్, కామన్గా ఏమన్నా విషయం ఉందా లేదనంటే ఇండిపెండెంట్గా ఉందా అని అంటే ఇండిపెండెంట్ కాజే ఇక్కడ, ఓకేనా? ఇండిపెండెంట్ కాజ్ అవుతుంది. ఎందుకనంటే ఇక్కడ గత కొన్ని నెలలుగా పెట్రోల్ ఉత్పత్తులు పెరుగుతున్నాయి, అంటే కొన్ని నెలలుగా పెరుగుతుంది అని అంటే ఒక రీజన్ ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడ ఈ మధ్య కాలంలో అన్నాడు అంటే ఇది రీసెంట్గా, ఇది చాలా రోజుల నుంచి అంటే దీనికి రీజన్ వేరే ఉండుంటుంది, రీసెంట్గా కాబట్టి దీనికి రీజన్ వేరే ఉండుంటుంది. కాబట్టి ఇవి రెండు కూడా ఎఫెక్ట్స్ ఆఫ్ ఏ ఇండిపెండెంట్ కాజ్, ఓకేనా? సో 1 మరియు 2 కూడా స్వతంత్ర కారణాల ప్రభావాలు అవుతాయి. సో కాబట్టి థర్డ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటాం ఇక్కడ, ఓకేనా? థర్డ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇది ఒకటే మనకి ఇక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్, ఓకేనా? రైట్. సో ఇవి మనకు ఈ వీడియోలో డిస్కస్ చేసినటువంటివి. సో స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్స్ అండ్ కాజ్ అండ్ ఎఫెక్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో నెక్స్ట్ క్లాస్లో మనం మిగతా వాటి గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.